మంగళగిరిలో ఇటీవల నెలకొల్పిన స్వేచ్ఛ బుద్ధ విహారను బుధవారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెన్నూరి ఆంజనేయ రెడ్డి సందర్శించి ఆధ్యాత్మిక గోష్ఠి నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ చెన్నూరు ఆంజనేయ రెడ్డి మంగళగిరిలోని స్వేచ్ఛ బుద్ధ విహారను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆంజనేయ రెడ్డి పాల్గొని బౌద్ధం యొక్క విశిష్టతను, బౌద్ధానికి మన తెలుగు నేలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. నైతిక విలువల ఆచరణతో సమాజం, కుటుంబం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయని, అటువంటి నైతిక జీవనాన్ని బౌద్ధం ప్రతి మనిషికి ఆవశ్యకతగా చూపిస్తోందని, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా నైతిక జీవనాన్ని పాటించడం వల్ల ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరతాడని, అదేవిధంగా బౌద్ధం పరాధీన శక్తులపై ఆధారపడమని ఎప్పుడూ చెప్పదని, ప్రతి మనిషి తన స్వశక్తిపై ఆధారపడుతూ తన స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరాలని ప్రబోధిస్తోందని ఆంజనేయ రెడ్డి తన ప్రసంగంలో తెలియజేశారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ బుద్ధ విహారను నిర్మించిన తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు దంపతులను ఆంజనేయ రెడ్డి సత్కరించారు. అలాగే మంగళగిరి బుద్ధ విహార సంకల్పంతో ప్రారంభమై గత 15 సంవత్సరాల నుండి నిరాటంకంగా నడుస్తున్న బుద్ధ భూమి 2026 మే నెల పత్రికను బౌద్ధాభిమాని అందే వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు చెన్నూరు ఆంజనేయ రెడ్డిని సత్కరించారు. ఇంకా ఈ సభలో రేఖా గౌతమ్ బాబు చెప్పిన బుద్ధుని సందేశాలు సభలో పాల్గొన్న అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈ సభకు మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ సభలో సీనియర్ కళాకారులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, పొట్లబత్తుల లక్ష్మణరావు, కంచర్ల కాసయ్య బౌద్ధ గీతాలను ఆలపించారు. హాజరైన వివిధ రంగాల ప్రముఖులలో రేఖా సామ్రాజ్యం, గుత్తికొండ ధనుంజయరావు, ఆకురాతి శంకరరావు, చిలకా శ్రీధర్, నన్నపనేని నాగేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, కంచర్ల అరుణాచలం, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, మురహరిరావు, కంచర్ల క్రాంతి, సిందే బాలకృష్ణ, కలిమిశ్రీ, గంజి రవీంద్రనాథ్, కొలికపూడి రూఫస్, మాదిరాజు గోవర్ధన్, మంచా విజయమోహన్ రావు, గోలి సీతారామయ్య, కె కళాధర్ రెడ్డి, సాలా సత్యనారాయణ, పొట్లబత్తు లక్ష్మణరావు తదితర ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవి ఆయనకి అలంకారం కాలేదు, కానీ ఆ పదవికే వన్నీ తెచ్చి అటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో రంగాలు, నష్టాలు ఉన్నటువంటి రంగాల్లో కూడా ఆయన ప్రవేశించి వాటిని లాభాల మార్గం పట్టించి ఆ వ్యవస్థని పునర్వ్యవస్థీకరించి అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగులను కూడా 10 రెట్లు ఎక్కువ ఉద్యోగులను పెంపు చేసి మరి లాభాల బాట పట్టించారు. వారు ఆర్టీసీలో చేశారు ఉన్నత అధికారిగా, అట్లాగే టూరిజంలో చేశారు, ఇంటెలిజెన్స్లో చేశారు, వివిధ రంగాల్లో చేశారు. ముఖ్యంగా బౌద్ధానికి ఎనలేని సేవలు వారు చేయడం జరిగింది. ఆ సేవలు గురించి సందుపట్ల భూపతి గారు కూడా చాలా మంచి పాట రాశారు. ఆంజనేయ రెడ్డి గారు అయితే అలాంటి పాట వద్దంటే పాడొద్దు నా గురించి అని చెప్పని చెబుతుంటారు. కానీ అయినా కూడా మరి మనం వారి గురించి, వారి సేవల గురించి మరి సమాజంలో తెలియాలి. పార్కు ఉంది. ఈ రకంగా అనేక 8 వనాలతోటి ఇది డిజైన్ చేయబడింది. దానికి కూడా ఆంజనేయ రెడ్డి సార్ గారు వారు ఉద్యోగులు ఉన్నప్పుడు ప్లాన్ చేశారు. ఇప్పుడు అది బుద్ధవనంగా చాలా విరాజిల్లుతూ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తూ ఉంది. ఈ రకంగా వారు బౌద్ధానికి కూడా ఎనలేని సేవలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారిని ఒకసారి వచ్చి మరి పెరుమాళ్ గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్థలాలు చాలా విలువ, స్థలాల మీద చాలా వ్యామోహం కూడా పెరిగిపోయింది. ఒక్క గజం స్థలం కూడా వృధాగా వదలటానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు చేసే ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ గజం మరోగా కొన్ని గజాలు గుడ్డు పెట్టాలని చెప్పని ప్రతి గజాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో పెరుమాళ్ గారు 217 గజాలు ఈ స్థలాన్ని ఆయనకి కొనేటప్పుడు ఆ ఉద్దేశం లేకపోయినా కూడా కొన్నారు. కొన్న తర్వాత ఇట్లా ఒక ప్రశాంత నిలయంగా ఉండటానికి వీలుగా దీన్ని ఇట్లా మార్చుకుంటే బాగుంటుంది అనేది వారికి స్వతహాగా కలిగింది. వారి కుటుంబంలో తెలియజేశారు. అమ్మాయి వెంకటలక్ష్మికి, వాళ్ళ అమ్మాయి హేలీ గారికి తెలియజేస్తే వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు. వాళ్ళ ఆమోదం కూడా తీసుకొని మరి ఇక్కడ ఇంత ప్రశాంతమైనటువంటి ప్రజలందరికీ కూడా పనికొచ్చే విధంగా ఇట్లా విహార కట్టించడం అనేటువంటిది మరి దాన్ని ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఇంతమందిని చూసిన తర్వాత, నేను ఇంతమందికి బౌద్ధంలో ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకున్న తర్వాత
నేను మొట్టమొదటిసారి మంగళగిరికి వచ్చినప్పుడు కూడా వీరే తీసుకొచ్చారు నన్ను. 20 ఇయర్స్ అయి ఉంటుందేమో. అప్పటికి ఇప్పటికి చాలా అవేర్నెస్ పెరిగింది. ఇక్కడే కాదు, మిగతా జిల్లాల్లో కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఇక్కడ మన తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్లో లాట్ ఆఫ్ అవేర్నెస్ పెరిగింది. కానీ ఇది చూసినప్పుడు కొంతవరకు సంతోషం అయినా కూడా ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది అనేది ఆల్వేస్ నాకు గుర్తుంటుంది. నెక్స్ట్ కాకినాడలో ఒక బిక్కుని విహారం, అంటే భిక్షువులు లేదు, ఉమెన్ ఓన్లీ, భిక్షునీలు రన్ చేసే విహారం ఒకటి డెవలప్ చేయాలని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఇంకొక 1.5 ఇయర్స్లో అయిపోవచ్చు. కానీ వీటన్నిటికంటే ముందు 2 విషయాలు నేను చెప్పాలి. మంగళగిరి ఇంపార్టెన్స్, తర్వాత బౌద్ధంలో ఏమిటి మాకు ముఖ్యమైన విషయాలు అనేది 2 మాటలు చెప్పాలి. మంగళగిరి ఈనాడు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ హిస్టారికలీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. బౌద్ధ సాంప్రదాయం ప్రకారము 6th century ADలోనే ఇక్కడ భావ వివేక అని ఒక పెద్ద బుద్ధిస్ట్ స్కాలర్ ఉన్నాడని ఈ ప్రాంతం నుంచి మాకు బుద్ధిస్ట్ ట్రెడిషన్లో చెప్తారు. అందరికీ నాగార్జునుడు తెలుసు, కానీ ఆర్యశూర, ఆర్యదేవ, భావ వివేక, ధర్మకీర్తి, దిగ్నాథు వీళ్ళంతా మన తెలుగుదేశంలో ఉన్న బౌద్ధులు. పెద్ద మహాయాన దేశాల్లో ఈనాటికి ప్రతి ఒక్కరికి ధర్మకీర్తి అనే పేరు తెలియకుంటే అసలు వాడు మహాయాన బుద్ధిస్టే కాదు. అలాంటి పేర్లు మనం ఇక్కడ కంప్లీట్గా మర్చిపోయినాం. ఈనాడు మనకి ఏమీ తెలియదు, ఎవరు అంత గ్రేట్ స్కాలర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి. నాగార్జునుడు ఎక్కడో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆయన పాపులర్ అయ్యాడు, కానీ ఆయన టీచింగ్స్ వల్ల కాదు పాపులర్ అయింది. ఆ ఇంపార్టెన్స్ ఉన్నది మంగళగిరికి. పెద్ద ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఇది ఒకప్పుడు. ఎప్పుడు నేను చెప్పేది 6th century AD, 6వ శతాబ్దంలో. హ్యూయన్ సాంగ్ మన దేశానికి 7th century వచ్చాడు, అమరావతికి వచ్చాడు ఆయన. అప్పుడు ఈ మంగళగిరి నుంచి కూడా ఇక్కడ దీని గురించి కూడా మెన్షన్ చేసినాడు. ఇది ఇంపార్టెంట్ ప్లేస్, ఇది ఇక్కడ కొంత ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఉన్నారని చెప్పి మెన్షన్ చేసి హ్యూయన్ సాంగ్, ఆయన మీకు తెలుసు కదా, హ్యూయన్ సాంగ్ చైనా యాత్రికుడు. అది ఇంపార్టెన్స్. ఆ తర్వాత వైష్ణవ సాంప్రదాయం వచ్చిన తర్వాత వల్లభాచార్యుడు, పెద్ద నార్త్ ఇండియాలో వల్లభాచార్యుడు అంటే అందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఎవరికి తెలియదు, కానీ ఆ వల్లభాచార్యుడిది కూడా మంగళగిరియే అని చెప్తారు. ఈ మధ్య ఒకసారి వాళ్ళు వల్లభాచార్య ట్రెడిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి మళ్ళీ ఎవరో చెప్పారు ఇక్కడ కాదు, రాయలసీమలో ఎక్కడో ఉంది ఆయన నేటివ్ ప్లేస్ అంటే మళ్ళీ ఫర్దర్ రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. నా ఉద్దేశంలో ఆయన కూడా ఈ ప్రాంతపు వాడేనని చెప్పాను. తెలుగు బ్రాహ్మణుడు అనేది అందరూ ఒప్పుకుంటారు, బట్ ఏ ప్రాంతం అనేది ఇంకా డిసైడ్ కాలేదు. మంగళగిరి అనేది ఒక బిగ్ వల్లభాచార్య గుడి ఉంటుంది, మంగళగిరి ఆయన ప్లేస్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇంకా కొంతమంది అందులో వాళ్ళకి డిఫరెన్స్ ఉన్నందువల్ల ఇంకా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టుకోలేదన్నమాట వాళ్ళు.